ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని వదిలేయాలని, వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం వద్దని సూచించారు. ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం వాడండి అని ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ చెప్పారు. నీకు ఎవడో నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను అడిగేది ఖర్చు పెట్టకు. నీకు ఎవడో నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని వదిలేయాలని, వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం వద్దని సూచించారు. ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం వాడండి అని ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్. లక్ష్మీ దుర్గా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించిన సమావేశం ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు దాదాపు 600 మంది వివిధ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరితో కూడా అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన అభిమానులతో పాటు ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ కు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పదలుచుకున్నారని చెప్పేసి, విలువైన సమయం ఉంటుంది, ఆ ఎనర్జీ, విలువైన సమయాన్ని కేవలం మీ మంచి పనుల కోసమే ఉపయోగించండి, కానీ వేస్ట్ చేయొద్దు అనే కోణంలో ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆయన పేరుతో, ఆయన సంబంధించిన పేరు అభిమానులుగా ఉంటూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఒక యాంటీ ఫ్యానిజం చూపిస్తూ కూడా గొడవలు పడుతూ ఉన్న క్రమంలో వారందరికీ కూడా ఇలాంటి ఎనర్జీని మీరు మంచి విషయాలకు ఉపయోగించండి, వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి వారికి సలహా ఇవ్వడం జరిగింది. అలాగే అభిమానులందరూ కూడా తనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలి, ఎవరో కూడా తన అభిమానిగా ఉండే వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఎదిగి తనకు కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి కూడా ఆయన సూచన చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ ఒక టాలీవుడ్ హీరో ఈ రకంగా అభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తనకంటూ తను ఎదగడమే కాకుండా తన అభిమానుల వ్యక్తిగత జీవితాల్లో కూడా ఎదగాలి అని చెప్పేసి చెప్పడం పట్ల సోషల్ మీడియాలో ఒక మంచి పాజిటివిటీ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు, టైంను వేస్ట్ చేసుకోవద్దు అని అల్లు అర్జున్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి. థ్యాంక్ యూ సుజన్. నీకు ఎవడో నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవరైనా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు అంతే తప్ప నేను